పయనం న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. భారత రాజ్యాంగం నిజంగా ప్రజల రాజ్యాంగమా లేక పెట్టుబడిదారులు ధనికుల రాజ్యాంగమా? ఈ రాజ్యాంగాన్ని ప్రజలు రచించుకొని తమకు తాము సమర్పించుకున్నారా లేక పెట్టుబడిదారులు ధనికులు రచించుకొని రూపొందించుకున్నారా అనే విషయం చాలా చర్చనీయాంశమైనది. భారత రాజ్యాంగ రచన ఒక అపూర్వ ఘట్టం. భారతదేశ చరిత్రలో ఇది మరుపురానటువంటి విషయం. భారత రాజ్యాంగం రచనలలో ఎంతోమంది మహనీయులు ఉన్నారు. కానీ వీరి పేర్లు కానీ వీరి చరిత్ర కానీ నేటి తరం వారికి తెలియదు. నేటి తరం వారికే తెలియకపోతే ముందు తరాల వారికి ఏం తెలుస్తుంది? కాబట్టి ఈ మహనీయుల పేర్లను స్మరించుకోవడం ముఖ్యమైనటువంటి విషయం. కొంతవరకు భారత రాజ్యాంగ నిర్మాణకర్త అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి పేరు స్థిరపడిపోవడం జరిగినది. ఇతను రాజ్యాంగం రచించడంలోనూ రూపొందించడంలోనూ చాలా కీలక పాత్ర వహించడం జరిగినది. కానీ ఈయనతో పాటు ఎంతోమంది మహనీయుల కృషి ఉందనే విషయం కూడా ఈ ప్రజలకు తెలియాల్సినటువంటి విషయం ఉన్నది. భారత రాజ్యాంగంలో 302 మంది సభ్యులు ఉండగా అందులో కొన్ని పరిణామాల రీత్యా ఈ సంఖ్య పెరుగుతూ తరుగుతూ వచ్చినది. మొట్టమొదటిసారిగా అప్పటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలతో కలిపి భారత రాజ్యాంగ పరిషత్తును 399 మందిగా గుర్తించారు. ఈ సంఖ్య అప్పుడు ప్రొవిజనల్ అసెంబ్లీ పరోక్ష ఎన్నికల ద్వారా జరగగా అందులో 208 మంది కాంగ్రెస్ సభ్యులు, 73 మంది ముస్లిం లీగు, 1 జనసంఘ్, 1 కమ్యూనిస్టు పార్టీ కాగా మిగతా 93 మంది భారతదేశ సంస్థానాధీశులు మరియు ప్రొవిజనల్ ప్రొఫెసర్ నుంచి 4 సభ్యులు, మొత్తం 399 మంది భారత రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు కాగా, అయితే